గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటంటే తిరుపతి వ్లాగ్ డే 1 ఆల్రెడీ మీరు చూసారు కదా. ఇది డే 2 వ్లాగ్ అనమాట. మేము ఆ రోజు నైట్ వెళ్ళాం రూమ్స్లోకి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మేము యాక్చువల్లీ 3 days ఉన్నాం అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ డే మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే కనుక మీకు అంతగా క్లారిఫై అయిపోతుంది. సో ఈ వ్లాగ్ కంటిన్యూషన్ ఏంటంటే ఆల్రెడీ చూస్తున్నారా లైన్లో. సో ఇదేంటంటే మేము శ్రీవాణి టికెట్స్కి వెళ్తున్నాం అనమాట. శ్రీవాణి టికెట్స్ ఇష్యూ కౌంటర్ అని స్పెషల్ కౌంటర్ ఉంటుంది. సో ఆ కౌంటర్కి దారనమాట. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ముందు నేను చూపించిన చూసారా లైన్, అదేంటంటే L1 L2 ఎమ్మెల్యే కోట అవి ఉంటాయి కదా. సో ఆ టికెట్స్ ఇష్యూ చేసే రూట్ వచ్చేసి అది. మీరు నా రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నా ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అది కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందని క్లియర్గా చూపించాను కదా. సో అది ఫ్రంట్ అయితే ఉంది, ఇది బ్యాక్ వచ్చేసి శ్రీవాణిది. నేను ఫర్ ద ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. మీరు కంపల్సరీ చూడాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. నేనేంటంటే మార్నింగ్ 7 ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీకు ఇక్కడ చూసారా, నేను అనుకున్నాను ఫస్ట్ మేమే వచ్చేసాం అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇంతమంది ఉన్నారు ఆల్రెడీ. అప్పటికి డైరెక్ట్గా ఫ్లైట్స్లో ఏమంటారు రైల్వే స్టేషన్స్లో దిగి బ్యాగ్స్తో సహా వచ్చేసారనమాట. ఈ శ్రీవాణి టికెట్స్ కౌంటర్ స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి 10,000 టికెట్ అనమాట. 10,000లో ఏంటంటే 10,500 సమ్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 500 or 1000 ఉంటుంది. మిగిలిందంతా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అది టికెట్. అండ్ వీటి లొకేషన్ ఎలాగంటే ఇది ఎయిర్పోర్ట్లో 500 టికెట్స్ ఇస్తారు. ఆన్లైన్లో ఒక 500 or 1000 ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి 1 day బిఫోర్ తీసుకోవాల్సినవి ఏంటంటే 900 టికెట్స్ ఉంటాయి అన్నమాట. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో జనాలు రష్ పెరిగే కొద్దీ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇన్సైడ్ టెంట్ లోపల ఉండండి, మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేయండి అని చెప్తే మొత్తం అందరినీ బయటికి పంపేశారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో టికెట్ తీసుకోవాలంటే మా హస్బెండ్ మాత్రమే లోపల ఉండాలి, మిగిలిన వాళ్ళందరం బయట ఉండాలి. సో ఇక్కడ టెంట్స్ ఎందుకు వేసారంటే యాక్చువల్లీ ఇక్కడ ఆఫ్లైన్లో 900 ఇస్తారు కాబట్టి మిగిలిన ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళందరి కోసం టెంట్స్ అవి అయితే వేశారు. కరెక్ట్గా మనం 7 ఆ టైంకి లైన్లో కనుక నుంచుంటే 8:30కి ఆఫీసర్స్ వస్తారు. అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ప్రాసెస్ అనేది. అండ్ డీటెయిల్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనం క్యాష్ పే చేయడానికి లేదండి. ఫోన్పే ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి కార్డ్స్తో మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేయాలి. సో అక్కడ కూర్చున్నారు కదా ఆఫీసర్ వచ్చి ముందు మన చేత అమౌంట్ కట్టించుకుంటారు. ఆ తర్వాత మనల్ని లైన్స్లోకి పంపిస్తారనమాట. ఒక్కొక్కళ్ళు 1 by 1 వెళ్తే మనకి టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో నేను ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఒక మెంబర్ 2 members వచ్చారు. సో 2-3 కౌంటర్స్ ఓపెన్ అయినాయి. తర్వాత చాలాసేపు మంకీస్ అయితే చాలా డిస్టర్బెన్స్ చేసేసాయండి. లోపలికి వచ్చి సిస్టమ్స్ అవి కూడా కొంచెం ఖరాబ్ అయినట్టున్నాయి. కొంచెం సేపు వరకు చాలా కౌంటర్స్ అయితే ఓపెన్ చేయలేదు. మెల్లమెల్లగా దాన్ని కొంచెం క్లియర్ చేసేసి మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు కోట ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. 900 ఉంటాయి. సో మేము ఆ రోజు వెళ్ళిన డేట్, పలానా టైం అండ్ టికెట్స్ అవైలబిలిటీ అంతా కూడా అలా వేశారు. టికెట్స్ ఇష్యూ ఎన్ని ఉన్నాయి అండ్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకి పైన స్క్రీన్ మీద ఇస్తారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి. 900 టికెట్స్లో మనకి కూడా టికెట్ దొరుకుద్ది. అది వెళ్ళేసరికి 54, 53 అలాగా వచ్చినట్టు ఉంది. సో ఇదనమాట. అండ్ మీకు ఇక్కడ నేను టికెట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇండివిజువల్ పర్సన్కి ఈచ్ టికెట్ ఉంటుంది. సో ఇది నా టికెట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసారా నా ఫేస్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి దీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే 12 years లోపు పిల్లలకి మనకి టికెట్ ఫ్రీ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ 12 years బిలో పిల్లలు ఉన్నారనుకోండి, మీరు హస్బెండ్కి వైఫ్కి పే చేస్తే 12 years పిల్లోడిని మీరు ఫ్రీగా లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. బెటర్, ఎందుకైనా మంచిది ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఇలా టికెట్స్ తీసేసుకొని నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళాం కదా. అక్కడ ఒక ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది. అదేంటంటే అదే నేను చెప్పాను కదా 12 years పాపకి టికెట్ ఫ్రీ అని చెప్పి, కానీ ఆ పాపది ఎగ్జాక్ట్గా 12th year అంట. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు శ్రీవాణికి అక్కడ 12 years అని అక్కడ స్క్రీన్లో చూపించట్లేదంట. సో దాన్ని బట్టి వాళ్ళు పెట్టకుండా తీసుకొచ్చేసారు. బట్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఓన్లీ పేరెంట్స్ ఇద్దరినే పంపించి ఆ పాపను అక్కడ ఆపేశారనమాట. అది కొంచెం బాధ వేసింది నాకు. అండ్ ఏంటి ఇష్యూ అని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇక్కడ స్క్రీన్ మీద చూపించట్లేదు బట్ సెక్యూరిటీ వాళ్ళు ఏమో పాపని ఇలా ఆపేశారు అని అప్పుడు వాళ్ళు మాట్లాడారు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కొంచెం ముందే జాగ్రత్తగా చూసుకోండి. అరౌండ్ 8:39 కల్లా
మా టికెట్స్ అన్నీ ఇష్యూ చేసేసారు. ఇంకా మేము హ్యాపీగా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టికెట్స్ లేకుండా మేము వెళ్ళాం కదా, శ్రీవాణి తీసుకోవాలని చెప్పేసి లక్కీగా మాకు టికెట్స్ దొరికేసినాయి. అండ్ మేమైతే ఇప్పుడు టిఫిన్కి వెళ్ళిపోతున్నాం. అండ్ టిఫిన్ కూడా అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి కదా, నిన్న నైట్ అది బాగుంది. అండ్ ఇది వచ్చేసి కాంబో అనమాట. ఇది మొత్తం ప్లేట్ వచ్చి 100 రూపీస్ అనుకుంటా. కొంచెం పొంగల్, కొంచెం చపాతీ, రోటీ, గారి, ఇడ్లీ అని అలా కాంబో తీసుకున్నారన్నమాట మా హస్బెండ్. అది 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఓకే, దానికన్నా నార్మల్ది చెప్పుకుంటేనే బెటర్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే టిఫిన్ అది అంతా అయిపోయిన తర్వాత టీ తాగడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే పద్మావతి గెస్ట్ హౌస్, పద్మావతి, ఆ ప్లేస్ పేరు ఏదో పద్మావతి, అది ఒక్కటే గుర్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు, చూసారా ఎంత బాగున్నాయంటే. ఇది కొంచెం విఐపీస్కి, రికమెండేషన్స్కి, ఎంపీ ఎమ్మెల్యే కోటాస్ ఇవి అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి అవి ప్రొవైడ్ చేస్తారంట, లెటర్స్ అవి తెచ్చుకుంటే. సో నెక్స్ట్ టైం అందులో తెచ్చుకోవాలని నేను చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఎనీవేస్ అక్కడితో అది అయిపోయిన తర్వాత ప్రీవియస్ డే నైట్ మాకు నడక దర్శనం అయితే అవ్వలేదు కదా, సో ఇంకా టికెట్స్ వచ్చేసినాయి, మనసు అంతా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు కింద అలిపిరికి వెళ్తున్నాం అనమాట. కొండ పైనుంచి బస్ ఎక్కి కిందకి వెళ్తున్నాం. బస్ జర్నీ చేసి చాలా నాళ్ళు అయింది, అదే చెప్తున్నాను అనమాట మా హస్బెండ్తో. అబ్బా ఎన్నాళ్ళు అయింది, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలబ్బా అని మేము అనుకుంటున్నాం. ఇంకా ఆబ్వియస్గా కిందకి దింపేశారు అలిపిరి దగ్గర. ఇక్కడ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం విహాన్ని తీసుకొని అలిపిరి మెట్ల మీద నుంచి నడక అయితే స్టార్ట్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను గైస్, విహాన్ అసలు ఇంత కోఆపరేట్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఎలా వస్తాడో అన్ని మెట్లు, పెద్ద పిల్లోడు కాదు, చిన్నోడు, ఎత్తుకొని తీసుకెళ్ళాలా అది ఇది అనుకున్నాను. కానీ బట్ మీరు నమ్మరు, 1 అవర్లో 2000 స్టెప్స్ ఎక్కేసాడు. యాక్చువల్లీ 3400, 500 సంథింగ్ ఉంటాయి, బట్ ఎక్కేసాడు. తర్వాత ఏంటంటే జింకల్ని వాటిని చూసుకొని అలా టైంపాస్ చేసుకుంటూ మెల్లమెల్లగా వచ్చాడు. ఇక్కడ వీడియో కూడా నేను విహాన్కే ఇచ్చి తీయి అంటే వాడే తీసాడనమాట. అందుకనే కొంచెం అటు ఇటుగా షేక్ అయిపోయి ఉంటుంది. బట్ ఎనీవేస్ వాడికి ఒక మెమొరీ ఉండాలి కదా, ఫస్ట్ టైం తిరుపతి మెట్లు ఎలా ఎక్కుతున్నాడు ఏంటి అని ఒక వీడియో అయితే తీసేసి నేను అప్లోడ్ చేశాను అనుకోండి. వాడు రేపు పొద్దున్న పెద్దగా చూసుకుంటాడు, ఓహో నేను అప్పుడు ఇలా ఎక్కాను అనేది, అది మెమొరీ కదా. సో నేను వాడి కోసం ఈ వీడియో అనేది కొంచెం రాగానే ఉంచుతున్నాను. చాలా బాగా ఎక్కాడు నిజంగా, చెప్పకూడదు కానీ పిల్లలతో మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కూడా కొంచెం బాగానే ఎక్కాను అనిపించింది, ఎందుకంటే ముందు నుంచి వాకింగ్ అది చేస్తున్నాను కదా. సో నా బాడీ కొంచెం ఏమంటారు నడకకి అలవాటు పడింది అన్నమాట. సో పెద్ద ప్రాబ్లం అయితే రాలేదమ్మో, ఇంకా నేను ఎక్కలేను, ఇంకా నా పని అయిపోయింది అని చెప్పి, లేకుంటే ఎక్కువసేపు గ్యాప్ తీసుకొని అలాగేం లేదు. మేము కొంచెం ఈ వాకింగ్స్ అవి చేయబట్టి కొంచెం బాగానే ఎక్కేసాం. కాకపోతే ఏంటంటే 200కి 300కి ఇంచుమించు 500 స్టెప్స్కి మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మా నడకదైతే మాత్రం స్టార్ట్ చేసేసాము. అండ్ తిరుపతి అయితే మాత్రం మేము వెళ్ళిన టైంలో కార్తీక మాసంలో మేము వెళ్ళామన్నమాట. చాలా రష్ లేదు అసలు, చాలా పీస్ఫుల్గా, తక్కువ రష్, అసలు జనాలు లేరు. తిరుపతి ఇంత ఖాళీగా ఉండడం కూడా నేను చూడడం అదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అబ్బా ఎంత ఖాళీగా ఉందో, ఎంత ప్లెజెంట్గా ఉందో అని అనిపించింది. జనాలు చాలా తక్కువ అబ్బా. కానీ నేను నైట్ మాది ఆపేశారు కదా, అందుకే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. టికెట్స్ అవి తీసుకొచ్చి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం ఎక్కడ విహాన్తో. 11:15 ఎలా నుంచోండి, ఫోటో తీస్తాంట మీ. ఓకే నువ్వు ఉంటావు, ఫోటో తీస్తాను. వద్దు మనం వెళ్తాయి ఉంటాయి, నీకోసం విహాన్ వచ్చాడని పారిపోవు. చూడు ఎన్ని స్టెప్స్ ఎక్కా? 3 ప్రతి 500 బ్రేక్ ఇప్పుడు చెప్పు ఏంటి? ప్రతి 500 దగ్గర బ్రేక్ ఇద్దాం. ఫస్ట్ 500 నెక్స్ట్ 1000 1500 అలా. ఓకే డన్. అదే 2 మినిట్స్ ఉంటుంది. बनाए गए हैं
इसके साथ साथ अलिपिरी के नामाला गालीगोपुरम के बाद आपातकाल चिकित्सालयों को स्थापित किया गया है। ये सभी सुविधाएं भक्तों के लिए यात्रा के दौरान काम आने हेतु बनाई गई हैं। Appeal to devotee. Ashwini is running Ashwini Hospital near Padmavati Nagar area. This hospital is offering emergency. Ravihan. సో చూస్తున్నారా 500 కాగా ఎక్కుతున్నాం. అక్కడ కొంచెం నా ఓపిక తగ్గిందనమాట. అండ్ ఇదేంటంటే మా విహాన్ గాడు ఇక స్పైడర్ని చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి చూసాడో ఎలా షూట్ చేసాడో దాన్ని కూడా నేను ఉంచాను. ఇంకా ఫైనల్గా 2000 స్టెప్స్ అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్ ఏంటంటే ఇది వరకు నడక మార్గంలో నడుచుకుని టికెట్స్ ఇచ్చేవారు చూసారా దారిలో ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు నడక దారిలో మధ్యలో టికెట్స్ అయితే ఇవ్వట్లేదు. సో ప్లేసెస్ ఏం మార్చేశారు. కొంచెం రైల్వే స్టేషన్స్ దగ్గర బస్ స్టాప్స్ దగ్గర అక్కడెక్కడో ఇస్తున్నారు. కొంచెం డీటెయిల్గా కనుక్కొని వెళ్ళండి ఎందుకైనా మంచిది. అండ్ అక్కడ కొంచెం ఆగి కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాం. మేము తినేది ఏమీ లేదు, అంత లిక్విడ్స్తోనే ఎక్కువ ఫాస్ట్గా నడిచామన్నమాట. సో తింటే నడవలేమన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఆబ్వియస్గా షాపింగ్ అయితే మాత్రం ఫుల్ ఉంది తిరుపతి. మనం ఫుడ్ తినడానికి అండ్ అలాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ ఏంటి, కోకోనట్ వాటర్ ఏంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనం ఎక్కడ ఎలాంటిది చూసుకోకుండా మంచిగా షాపింగ్ చేస్తూ అటు ఇటు చూసుకుంటూ చక్కగా నడక అనేది నడిచేయచ్చు. ఇప్పుడే డ్రెస్ తడిసిపోయింది, చెమటలు నా డ్రెస్. విహాన్ ఎలా ఎక్కుతాడో మెట్లో అనుకున్నాను కానీ చాలా బాగా ఎక్కుతున్నాడు. 1 అవర్లో 2000 స్టెప్స్ అయితే ఎక్కేసాడు. కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ తాగేవి తాగుతూ ఎక్కుతున్నాం అనమాట. యాక్టివ్గా మళ్ళీ అయ్యో చీటింగ్ అయితే జాగ్రత్త, స్టెప్స్ ఉంటే చూసుకో. ఇంకలా నడుచుకెళ్తుంటే పక్కన జింకలు అవి మాత్రం మనకి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. నాకు ఎందుకో జింకల్ పార్క్ కనిపించలేదు, బట్ ఈసారి జింకలు ఏంటంటే చాలా ఫ్రీగా ఉంచేసారనమాట. అవి దగ్గర వరకు రావడం, మనం పెట్టిన ఫుడ్ అయ్యి కొంచెం కొంచెం తినడం అలాంటివి చేసాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిరుతపులిది లాస్ట్ టైం అయ్యింది కదా, సో అది కూడా బోర్డ్స్ అయితే పెట్టారనమాట ఎక్కడికక్కడ చిరుత. అండ్ అలాగే ఎలుకబంటిది ఇక్కడ ఇవి ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కొంచెం హింట్స్, బోర్డ్స్ అవన్నీ పెట్టారు. సో నో ప్రాబ్లం, ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఉన్నారనమాట. ఇన్ కేస్ ఎవరికైనా హెల్త్ బాగోపోయినా పక్కన ఫస్ట్ ఎయిడ్వి అవన్నీ కూడా రెడీ చేసి ఉంచారు. సో నో ప్రాబ్లం. అరే అంత ఫాస్ట్ గా మీరు ఎలా వచ్చేస్తున్నారా? నేను ఇప్పుడే కూర్చున్నానే, చూస్తేనేమో కనపడరు మీరు అసలు. ఏమైంది? ఏం జరిగింది? ఫుడ్ పెట్టాను. పెట్టావా? ఇంత దగ్గర 1 సెంటీమీటర్ గ్యాప్. అక్కడ కన్నయ్య 20 రూపీస్ తీసుకుని ఫుడ్ పట్టడానికి కప్స్ లో. అరే ఉడతా చెప్పలేదురా మమ్మీకి? ఉడతా చూపిస్తాను, ఇదిగో వచ్చింది. విహాన్ బోల్డ్ జింకలు ఉన్నాయి, రావాలి. జింకలు ఎన్ని ఉన్నాయి చూడు, గుంపులు గుంపులుగా. తీసుకుని పెట్టు, కారిపోయింది. ఇంకా కారిపోతే ఇంక చేసేది ఏం లేదు, ఇంక అంతే. ఇంకా నేను పెట్టను అంతే. నువ్వు పెట్టుకో చాలు. ఒకసారి వెళ్ళకు నాన్న, వెళ్ళకూడదు విహాన్, వెళ్ళకూడదు. వద్దు, తిడతా సెక్యూరిటీ వాళ్ళు. రా, అది గార్డెన్ లా చేశారు. రా నాన్న, లేట్ చేస్తున్నావు.
సో చూస్తున్నారు కదా 2000 స్టెప్స్ 1 అవర్లో ఎక్కి మిగిలిన దానికి ఎందుకు అంత లేట్ అయిందో ఆగి జింకల్ని చూసుకుంటూ వచ్చేసరికి ఆ టైం పట్టిందనమాట. యాక్చువల్లీ మా అబ్బాయి జంతు ప్రేమికుడు, అందులో మీకు చెప్పక్కర్లేదు కొండ మీద ఎన్ని ఉంటాయో. సో ఇక్కడేమో ఉడత కనిపించింది, దానికి కొంచెం ఫుడ్ ఏదో పెట్టారు, వీడియోస్ ఫొటోస్ ఇలాగా. దీనివల్ల మాకు టోటల్ మేము ఎక్కేసరికి 4 అవర్స్ పట్టింది అనమాట. ఇన్ కేస్ ఇవన్నీ ఆగకుండా ఉండుంటే 3 అవర్స్లో ఎక్కేసేవాళ్ళం. అండ్ వీడు కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు కాబట్టి మేము కూడా చాలా స్లోగానే వెళ్ళాము, అందుకనే ఎక్స్ట్రా 1 అవర్ పట్టింది. బట్ 4 అవర్స్ అంటే చాలా బాగా ఎక్కేసినట్టే అని అనుకున్నాము. మరి ఎక్కడ కూడా ఎత్తుకో మమ్మీ అని అయితే ఏం అనలేదు, హ్యాపీగా ఎక్కేసాడు. అసలు నిజం చెప్పాలంటే విహాన్ చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అసలు ఇంత బాగా నడుస్తాడని అనుకోలేదు. మధ్యలో ఏంటి జింకల్ని స్క్విరల్స్ని అలా చూసుకొని ఆగాడు తప్ప చాలా బాగా నడిచాడు నిజంగా. ఇంకా మోకాల పర్వతం వచ్చేసింది, ఇంక ఇది అయిపోతే ఇంకా అయిపోయినట్టే. యాక్చువల్లీ మేము నడిచి ఎందుకు ఎక్కుతున్నామంటే నేను ఇల్లు తీసుకున్న దానికి అప్పుడు గృహప్రవేశం అప్పుడు మొక్క అనమాట. సో అది ఇప్పుడు తీర్చుకుంటున్నాం. దేవుడి దయ వల్ల మాకు ఇది కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. అలా కాదు, మామూలుగా ఎక్కితే బెస్ట్, మేకపిల్లలాగా. పాపం విహానికి కాళ్ళు నొప్పి వచ్చాయి. ఇంకా ఇది మోకాల పర్వతానికి వచ్చేసాం. ఇంకా నేను చాలా కోఆపరేట్ చేశాను. సో ఈ టైంకి అయ్యిందనమాట మా నడక. ఫైనల్గా 4 అవర్స్ పట్టింది. 11కి స్టార్ట్ అయ్యాం, 3:18కి అయ్యింది అనమాట నడక. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసాము. అదే ఇచ్చే పాప ఇచ్చే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. విహాన్ అయితే మాత్రం చాలా బాగా నడిచాడు. రా ఇంకా మార్నింగ్ 11 ఆ టైంకి 11:15 ఆ టైంకి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 3:18కి అయితే కంప్లీట్ అయిందనమాట మా నడక. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా రూమ్స్కి వెళ్ళిపోయి ఇంకా లంచ్ చేయలేదు. ఏదో ఒకటి తాగుతూ చిన్నవి తింటూ ఉన్నాం కదా, ఇంకా లంచ్ చేయలేదు. ఆ రోజు రూమ్కి వెళ్ళిన వెంటనే ఫేస్ వాష్ చేసేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని మళ్ళీ ఏంటంటే జపాలికి వచ్చాము. ఈ జపాలి అనేది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది తిరుపతి కొండపైనే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి, లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లో చూసుకొని వెళ్ళినా సరిపోద్ది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. అండ్ అలాగే ఈవినింగ్ మళ్ళీ ఏంటంటే 2 నుంచి 7 వరకు ఉంటుంది. ఎర్లీగా కొంచెం స్టార్ట్ అవ్వండి, 7 అని చెప్పి మరీ లేట్ చేయకండి. ఎందుకంటే ఇది నడక మార్గం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సేమ్ కొండ ఎక్కినట్టే ఉంటుంది. దానివల్ల మీకు చీకటి అయిపోతుంది. ఇదంతా ఫారెస్ట్లోనే ఉంటుంది. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఫారెస్ట్ మధ్యలో హనుమాన్ టెంపుల్. ఇక్కడ చూసారా విజిటర్స్ కార్లు ఎంత ఉన్నాయో. సో అందుకనే వెళ్ళే మార్గం ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే రిటర్న్ కూడా అయ్యేది కొంచెం ఎక్కువే ఉంటుంది. దాన్ని బట్టి టైమింగ్స్ మీరు ఎంత లేదన్నా 5 లోపు వెళ్ళిపోతే మీరు అక్కడ టెంపుల్ దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడానికి అవుతుంది. లేదు 5కి స్టార్ట్ చేశారనుకో 7 ఆ టైం అయిపోతుంది. మీకు కనీసం 2 అవర్స్ అయినా పడుతుంది పిల్లలతో కనుక వెళ్తే కనుక. సో దట్ ఏంటంటే మీకు అంత చీకటి అయిపోతుంది అన్నమాట. ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం త్వరగా చీకటి అయిపోతుంది. మీరు ఇంకా చుట్టుపక్కల ఏది చూసి ఎంజాయ్ చేయడానికి ఉండదు. అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే కనుక మీకు బాగుంటుంది. ఇక్కడ మా విహాన్ చూసాడా పొద్దునే నడిచి వచ్చి మళ్ళీ ఇదంతా ఎక్కాలంటే కొంచెం వాడికి ఓపిక తగ్గిపోయి నేను నడవలేను అన్నట్టుగా పెట్టాడు. బట్ ఎనీవేస్ మా అక్క బావగారు వాళ్ళతో తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. లేదురా నడు అందరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి. యాక్చువల్గా మేము ఇంకొక 2 కార్స్లో వెళ్ళామన్నమాట. వీళ్ళందరూ కూడా వచ్చారు మాతో పాటు. బట్ మా కార్లో మేము 5గురు ఉన్నాం, మిగిలిన కార్లో మిగిలిన వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూరి మిక్చర్ తీసుకున్నాడు విహాన్. ట్రస్ట్ మీ గైస్, నేను
కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది, చాలా బాగా చేసింది అనమాట. ఈవిడ 30 రూపీసే తీసుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం నచ్చి. బట్ మాతోనే లాస్ట్ ప్యాకెట్ అయిపోయింది. ఈవిడ బాగా చేసింది అనమాట. సో అది తింటూ ఓపిక తెచ్చుకుంటూ ఎక్కాము. మా కాలనీ బాగా చాలండి. ఇక్కడ కింద కట్టాలి. అది చెయ్యు, దులిపేసుకో. ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టాలి, పెట్టి కట్టు. ఎదర కట్టాలి, అక్కడ కడితే తీసేస్తారు. ఏడు విహాన్ కట్టింది ఇదానా? ఇటు చూడదు అసలు, కార్నర్ లో ఎలా బ్యాలెన్స్ అవును, పెద్ద ఇంజనీర్లో కట్టవరా? చేసుకోవాలని అన్నం పెట్టుకో, మొక్కుకో స్వామి. మా మ్యాన్సన్ పెద్దదే, అగో ఈ జోకులు వేయకు, పెద్ద మోపే. సో చూస్తున్నారా మా విహాన్కి ఏంటంటే లాస్ట్ టైము కొండపైన ఇలాగే కట్టాంరా. సో ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వచ్చాము అని అంటే వాడు కూడా నేను కడతానని చెప్పేసి సో జపాలీలో కట్టాడు అనమాట. హోప్ సో దేవుడు దయవల్ల అయితే వీలైనంత త్వరగా ఇంకో ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఫైనల్గా అంత దూరం నడిచి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. నేనేమో టెంపుల్ చిన్నది ఉంటుందేమో అనుకున్నాను నేను, ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంత పెద్ద టెంపుల్ ఉంటుంది లోపల అని మాత్రం నాకు తెలియలేదు. యాక్చువల్గా ఈ టెంపుల్ ఎలా తెలిసిందంటే మా కజిన్ ప్రకాష్ మాయ గారు మాకు చెప్పారనమాట. మా మామయ్య ఒక ఆయన తిరుపతి వెళ్తే కనుక ఈ టెంపుల్కి వెళ్ళండి, ఇది ఎక్సలెంట్ ప్లేస్, కంపల్సరీ చూడాలి, ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి అన్నారు. సో నేను యూట్యూబ్లో కూడా చూసాను అనమాట, చాలామంది జపాలి అంటుంటే సో అప్పుడు వచ్చామన్నమాట. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం రావడం. నిజంగా ఇన్ కేస్ ఎవరికైనా మీకు తిరుపతి ప్లాన్ ఉంటే చూసుంటే ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎవరైనా చూడకుండా తిరుపతిలో 2-3 డేస్ స్పెండ్ చేయడానికి వెళ్తారు కదా, సో కంపల్సరీ ప్లేస్కి వెళ్ళండి. అది తిరిగిపోయింది. దర్శనం అయిపోయి ఇంకా బయలుదేరిపోతున్నాం. 7కి క్లోజ్ అనమాట. ఇంకా చాలా టైం అయిపోయింది. కార్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాం. అండ్ జపాలి అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇదేంటంటే కార్తీక మాసం కదా, సో 365 ఒత్తులు వెలిగించుకుందామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇంక ఇక్కడ దీపాలు వెలిగించే ప్లేస్ ఉంటుంది కదా టెంపుల్ ఆపోజిట్, అక్కడ మేము దీపాలు అయితే వెలిగించేసుకున్నాం అనమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే కార్తీక మాసంలో తిరుమలలో మాట తిరుపతిలో దీపాలు వెలిగించుకున్నాం. ఎనీవేస్ రాసి పెట్టి ఉండాలండి. మనం ఎంతోమంది ఎన్నో అనుకుంటాం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని, బట్ మనకి రాసి పెట్టి ఉంటే మనకి ఇంకా అది అలా జరిగిపోతుంది. ఎనీవేస్ ఈ ఇయర్ మేము ఇంటి గృహప్రవేశం చేసుకున్న టైంలో వెంకటేశ్వర స్వామి రథం అండ్ అలాగే ఈ తిరుపతి మెట్ల మార్గం మా ఫ్యామిలీ అంతా నడిచొస్తామని మొక్కుకున్నాను, అది కూడా తీర్చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా డిన్నర్కి వెళ్తూ ఫైనల్గా ఇక్కడ దానిలో ఐటమ్స్ అవి ఉంటాయి కదా, షాప్స్ స్టోర్స్ అవి, సో అక్కడ చిన్న షాపింగ్ కోసం అని వచ్చాం. బట్ ఎనీవేస్ ఏం చూడలేదు, ఇదేదో కొంచెం వెరైటీగా ఉందంటే మా వాడికి నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.